వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీకు ఒక సమ్ అయితే చెప్పాను కదా. సో అలాంటి మోడల్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి అయితే చూద్దాం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ త్రూ ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా కట్టాలో. అండ్ నెక్స్ట్ 2x + 3y + 4z - 7 = 0, x + y + z - 1 = 0. సో ఆల్రెడీ టూ ప్లేన్స్కి మనకి లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా కట్టాలో కూడా మీకు తెలుసు. అండ్ ఇక్కడే మారుతుంది. అండ్ పెర్పెండిక్యులర్ టు ప్లేన్. ఇప్పుడైతే మనకు ఒక పెర్పెండిక్యులర్ ప్లేన్ ఇచ్చాడు. సో ఈ ప్లేన్స్ దీనికి పెర్పెండిక్యులర్ అని చూపించమంటున్నాడు. సో ఇప్పుడైతే మనం చూపిద్దాం. ఇక్కడ మనకి ముందు అయితే పాయింట్స్ ఉండేవి, లేదా ఆరిజిన్ అని ఇచ్చేవాడు. కానీ ఇప్పుడైతే మనకు ఒక పెర్పెండిక్యులర్ ప్లేన్ అయితే ఇచ్చాడు. సో మనకి ఇలా ప్లేన్ ఇచ్చినప్పుడు ఎలా కట్టాలైతే చూద్దాం. గివెన్ ప్లేన్స్ π1 = అని తీసుకుంటాం ఫస్ట్ ప్లేన్ని, అండ్ π2 = సెకండ్ ప్లేన్. ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ π1 అండ్ π2 ఈజ్ అని చెప్పి మనకు ఆల్రెడీ లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములా తెలుసు. π1 + λ × π2 = 0. సో π1 ప్లేస్లో మనం ఫస్ట్ ప్లేన్ అయితే సబ్స్టిట్యూట్ చేసాం. +λ × సెకండ్ ప్లేన్ = 0. సో దాన్ని అయితే ఈక్వేషన్ 1 అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇదంతా కామన్. λ × x, λx, λ × y, λy, λy × z, λz, λ × -1 - λ. సో ఎందుకు ఇంటూ చేసామంటే ఇక్కడ ఎందుకు చేయలేదంటే ఇక్కడ λ π2 మల్టిప్లై చేస్తుంది. ఇక్కడైతే ముందు ఏం లేదు కాబట్టి నేనైతే కామన్ చేసుకుంటే ఇక్కడైతే మల్టిప్లై చేస్తామన్నమాట. నెక్స్ట్ ఎక్స్ని అయితే కామన్ తీద్దాం. 2xలోంచి ఎక్స్ని కామన్ తీస్తే ఇంకా 2 ఉంటుంది. ఓకే, ఇచ్చేది λx ఉంది. λxలోంచి ఎక్స్ కామన్ తీస్తే λ. సో ఇక్కడ 2, ఇక్కడ λ, 2 + λ. ఓకే, నెక్స్ట్ ఇందులోంచి y కామన్ తీద్దాం. ఇక్కడ వైని తీసేస్తే 3. ఓకే, ప్లస్ ఇక్కడ వైని తీసేస్తే λ, 3 + λ. నెక్స్ట్ జెడ్ని కామన్ తీద్దాం. జెడ్ని తీసేస్తే 4 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది λ. నెక్స్ట్ -7 - λ, -7 - λ = 0. ఈక్వేషన్ 2 అనేది తీసుకోవచ్చు. కంపేరింగ్ విత్ ఆల్రెడీ మనకు ఫార్ములా అయితే తెలుసు కదా. సో ax1 + a1x + b1y + c1z + d = 0. కంపేర్ చేద్దాం. a1 అంటే 2 + λ, b1 అంటే 3 + λ, అండ్ c1 అంటే 4 + λ, అండ్ d అంటే -7 - λ. నెక్స్ట్ ద ప్లేన్ పెర్పెండిక్యులర్ టు ప్లేన్. మనకు ఒక ప్లేన్ ఇచ్చారు. సో పెర్పెండిక్యులర్ ప్లేన్ ఇప్పుడైతే దీని అవసరం పడుతుంది అన్నమాట. ఇప్పుడైతే దీన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ మనం a2 తీసుకున్నాం, a1 తీసుకున్నాం. ఇప్పుడు a2 తీసుకుని కంపేర్ చేద్దాం. a2 = 1 ఏం లేదు కాబట్టి ఎక్స్కి. b2 = -5, c2 = 3, అండ్ dt = -2. ఇవి ఎలా వచ్చింది అంటే కోఎఫిషియెంట్స్ అన్నమాట. వైకి ఎంత ఉంది 5, ఇక్కడ ఎక్స్కి ఏం లేదు కాబట్టి 1 తీసుకుంటాం. ఇక్కడ జెడ్కి ఎంత ఉంది 3 తీసుకోవచ్చు. డీకి ఏం లేదు కాబట్టి -2. నెక్స్ట్ గివెన్ ప్లేన్స్ పెర్పెండిక్యులర్ టు దెన్. ఇది ఆల్రెడీ ఫార్ములా మనకు తెలుసు. a1 × a2 + b1 × b2 + c1 × c2 = 0. చూద్దాం. a1 అంటే మనకు వాల్యూ ఎంత 2 + λ, a2 అంటే 1. అర్థమవుతుందా? నెక్స్ట్ b1 b2. b1 అంటే మనకి ఎంత 3 + λ వేసాం. b2 అంటే -5 వేసుకున్నాం. ప్లస్ c1 అంటే 4 + λ వేసాం. నెక్స్ట్ c2 అంటే 3 = 0. ఓకేనా? మీరు ఎక్కడ కన్ఫ్యూజన్ పడడానికి అయితే ఏ ఛాన్స్ ఉండకూడదు. నెక్స్ట్ 2 × 1 2, λ × 1 λ. ఓకేనా? 1తో మల్టిప్లై చేసిన ఏదన్నా మళ్ళీ అది వస్తుంది కాబట్టి మనం యాస్టేజ్ అయితే వేసుకుంటాం. నెక్స్ట్ 3 × -5 -15, λ × -5 -5 λ. ఫస్ట్ దీంతో దీన్ని చేయాలి, తర్వాత దీంతో దీన్ని చేయాలి. ఓకేనా? నెక్స్ట్ 4 × 3 12, λ × 3 λ = 0. ఇప్పుడు చూద్దాం. -5 -15 -20. ఓకే, +12 +2. ఓకే, ఇప్పుడు ఎంత అవుతుంది మొత్తం కంపేర్ చేయండి ఒకసారి. ఓకే, ఇప్పుడైతే చూద్దాం. 2 నెంబర్, 12 నెంబర్, 14 ఇంకా ఏమన్నా ప్లస్ ఉందా?
ఇంక లేదు. నెక్స్ట్ 14 నుంచి మనకు -15 అంటే -1. ఓకే, లాంబ్డా వాల్యూస్ చూద్దాం. 1 లాంబ్డా, -5 లాంబ్డా, 3 లాంబ్డా. 3 లాంబ్డా 1 లాంబ్డా కలిపితే 4 లాంబ్డా. -5 లాంబ్డా తీసేస్తే - లాంబ్డా. ఓకేనా. నెక్స్ట్ ఇచ్చాడున్న 1 ఇచ్చాడు పంపిస్తే +1. కానీ ఇచ్చాడున్న 0 ఉంది కాబట్టి 0కి వాల్యూ ఉండదు కాబట్టి డైరెక్ట్గా మనం -1 అని వేసేస్తాం. ఓకేనా. సో ఇక్కడ మైనస్ అయితే మనం ఆటోమేటిక్ కొట్టేసుకోవాలి. లాంబ్డా ఈక్వల్ టు -1. సబ్స్టిట్యూట్ లాంబ్డా ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే ఏంటి? ఇది. సో మనమైతే జస్ట్ వాల్యూస్ని అయితే సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఇది. సో ఆల్రెడీ దీన్ని మీకు ముందు వీడియోస్లో చెప్పాను, యాస్టీజే. కాకపోతే ఇక్కడ మనకి ఒక ప్లేన్ ఎక్స్ట్ ఇచ్చాడు అంతే, ఏం కాదు. ఎక్కడ కంగారు పడద్దు. నెక్స్ట్ మీకు కావాలంటే నేను మెటీరియల్స్ కూడా ఇస్తాను. మీకు కావాలంటే ప్రతి ఒక్కరైతే నన్ను అడగండి పంపించమని. మీ నెంబర్ అయితే కింద కామెంట్ సెక్షన్లో పెడితే నేనైతే మీకు డైరెక్ట్గా అయితే వాట్సాప్లో అయితే పెడతాను. ఓకేనా. లాంబ్డా వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. లాంబ్డా వాల్యూ డైరెక్ట్ -1 అని వేసుకోవచ్చు. ఓకే, వేస్తాం. యాస్టీజ్ -1 ఇంటూ x, -1 ఇంటూ y, -z +1. ఎందుకంటే -+. నెక్స్ట్ 2x - x, 3y - y, 2y, 4z - z, 3z, -7 +1, -6 ఈక్వల్ టు 0. సో అంతే అన్నమాట సమ్ అయితే. సో ఒక్కసారి అయితే మళ్ళీ చూద్దాం. సో క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను మీ అందరికీ కూడా. ఎక్కడైతే మీరైతే కన్ఫ్యూజన్ పడద్దు. సో చెయ్యండి. డైలీ నేను 2 సమ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా, డైలీ ఒక 2 సమ్స్ అయితే చెయ్యండి చాలు. సో ఈ రోజు నుంచి అయితే నేను సెమ్ 5 క్లాసెస్ కూడా అయితే స్టార్ట్ చేస్తాను. సో మీ డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా అయితే తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.